ఇప్పుడు పాకిస్తాన్ ఒక సైడ్ అయితే వరల్డ్ క్రికెట్ మొత్తం ఒక సైడ్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ అంటే జస్ట్ క్రికెట్, అది మొన్నటి వరకు. ఇప్పుడు దాన్ని ప్యూర్లీ జియో పాలిటిక్స్ ప్రెషర్ లో పడేసి ఫుల్లీ పవర్ గేమ్ లా మార్చేశారు. Feb 15th మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తున్నామని పాకిస్తాన్ అయితే అనౌన్స్ చేసింది. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఇండియా మ్యాచ్ ని బాయ్కాట్ చేయడం కోసం వేరే క్రికెట్ బోర్డ్స్ ని అప్రోచ్ కూడా అయిందట. ఎవరు సపోర్ట్ ఇవ్వాల, విచ్ ఇస్ ఆబ్వియస్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ కాంట్రవర్సీ ఇప్పుడు జస్ట్ బాయ్కాట్ కాదు, ఇది మనీ, పవర్, సర్వైవల్ స్టోరీ. పాకిస్తాన్ ని ఇప్పుడు హెవీగా ట్రోల్ చేస్తున్నారు, కానీ రియాలిటీ చాలా సీరియస్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ 2021 లో రమీజ్ రాజా ఓపెన్ గా పీసీబీ గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. హీ సేస్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ బడ్జెట్ లో 50% ఐసీసీ నుంచి వస్తుందని. ఇంకా బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే ఐసీసీ రెవెన్యూలో 90% ఇండియా మార్కెట్ నుంచి జనరేట్ అవుతుంది. సో అసలు ఇండియా మనీ లేకపోతే ఐసీసీ వీక్. మరి ఐసీసీ వీక్ అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ డేంజర్ లో ఉందని అర్థం. ఇప్పుడు ఇండియా మ్యాచ్ బాయ్కాట్ చేస్తామని పాకిస్తాన్ అనౌన్స్ చేసింది, బట్ అఫీషియల్ లెటర్ అయితే ఇంకా ఇవ్వలేదు. వై టు డూ దిస్ పొలిటికల్ డ్రామా? ఐసీసీ ఒకటైతే క్లియర్ గా చెప్పింది, అఫీషియల్ లెటర్ రాలేదు, రీథింక్ చేయండి అని వార్న్ చేసింది. Feb 15th ఇండియా గ్రౌండ్ కి వెళ్తుంది. పాక్ రాకపోతే మ్యాచ్ ఫోర్ఫిట్ అవుతుంది. దెన్ పాయింట్స్ ఇండియాకే. శాంక్షన్స్, స్పాన్సర్ లాస్, సస్పెన్షన్ రిస్క్, పీసీబీకి అన్ని రెడీగా ఉన్నాయి. అయినా కూడా అక్కడ ప్లేయర్స్ చెప్పేది ఒకటే, గవర్నమెంట్ డెసిషన్ ఫాలో అవుతున్నాము, మా చేతిలో ఏం లేదు అని. ఫైనల్లీ క్రికెట్ ని పాలిటిక్స్ ఓవర్ షాడో చేసి హాస్టేజ్ చేయడం కరెక్టా, లేక ఇండియా పాకిస్తాన్ రైవల్రీ గ్రౌండ్ లో ఆడితేనే దాని రియల్ వాల్యూ ఉంటుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.